సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపించే సెలబ్రిటీ అన్నా కుడదెల గారు. సోషల్ మీడియాలోకి వచ్చి తక్కువ కాలమే అయినప్పటికీ, తక్కువ సమయంలోనే లక్షల, మిలియన్ల ఫాలోవర్లని సొంతం చేసుకుంది. అలాంటి అన్నా కుడదెల గారు గత కొద్ది రోజులుగా ఆమె సోషల్ మీడియా హ్యాండిల్‌ని గనక గమనించినట్లయితే, తన పుట్టినరోజు వస్తోంది అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తూ, రకరకాల పోల్స్ కండక్ట్ చేస్తూ అందరిలో ఆసక్తిని పెంచుకుంటూ వచ్చింది. మరి మొత్తానికి ఈరోజు తన పుట్టినరోజు. ఇక సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తన బర్త్‌డే అని చెప్పడంతో అభిమానులు, ఫాలోవర్స్ అందరూ అన్నా కొణిదెలకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే తన పుట్టినరోజు వీక్ అవ్వడంతోనే తన పేరును మార్చుకున్నాను అని ఇప్పటి నుంచి అఫీషియల్‌గా తన పేరు అన్నా కొణిదెల అంటూ అందరికీ చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి పుట్టినరోజు నాడు అన్నా కొణిదెల తన పుట్టినరోజును ఎలా సెలబ్రేట్ చేసుకుందో, ఏం చేసిందో తెలిస్తే మనందరం నోరెళ్లబెట్టవలసిందే. నిజానికి అన్నా కొణిదెల గారిలో ఒక ప్రత్యేకత ఉంది అంటాము అందరం. ఎందుకంటే అవ్వడానికి రష్యన్ యువతియే అయినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకుని ఆమె తెలుగు సాంప్రదాయ పద్ధతులను ఎంతో చక్కగా పాటిస్తూ వచ్చింది. ఎక్కడ కనిపించినా కట్టుబొట్టు చీరలో ఆమె కనిపించే విధానం ప్రతి మహిళకి ఎంతో ఇన్స్పైరింగ్‌గా ఉంటుంది. ఓ పక్క జిమ్‌లో చాలా కష్టమైన వర్కౌట్స్ చేస్తూ, మరో పక్క తన ఫ్రెండ్స్‌తో కలిసి టైమ్ స్పెండ్ చేస్తూ, ఇంకో పక్క ఎన్నో సోషల్ యాక్టివిస్టులను ఫిలాంథ్రపిస్ట్‌గా కనిపిస్తూ, మరో పక్క సీఎం భార్యగా ఎన్నో రకరకాల విషయాల్లో పవన్ కళ్యాణ్ గారితో కనిపించే తీరు, కట్టు బొట్టు పద్ధతి విధానం అందరికీ చాలా ఇన్స్పైరింగ్‌గా ఉంటుంది. అలాంటి అన్నా కొణిదెల గారు తన పుట్టినరోజు అవ్వడంతో తన రష్యన్ ఫ్రెండ్స్, అంతేకాకుండా తన హైదరాబాద్ ఫ్రెండ్స్‌తో కలిసి ఈరోజు తన ఇంట్లోనే లలిత అమ్మవారి పూజ చేయించుకుందట. ఇక సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఈరోజు మా ఇంట్లో లలిత అమ్మవారి పూజ అని తన రష్యన్ ఫ్రెండ్స్, తన హైదరాబాద్ ఫ్రెండ్స్‌తో ఉన్న ఒక క్యూట్ మూమెంట్‌ని షేర్ చేసుకుంది. అంతేకాకుండా ఆమెను ఫాలో అవుతున్న ఎంతో మంది అభిమానులు ఆవిడకి రకరకాల గిఫ్ట్‌లని కూడా పంపిస్తూ వచ్చారు. మరి పుట్టినరోజు నాడు అన్నా కొణిదెల ఏం చేసిందో తెలిస్తే మనందరం నోరెళ్లబెట్టవలసిందే. ఓ పక్క తన బర్త్‌డే వీక్ అంటూ తన పేరునే మార్చుకుంటే, ఇక తన పుట్టినరోజు నాడు ఏకంగా ఒక సంచలనాత్మకమైన పనే చేసింది. అదేంటయ్యా అంటే వైజాగ్‌లోని ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్‌లో ఒక ఏషియన్ ఎలిఫెంట్‌ని సంవత్సరం పాటు దత్తత తీసుకుంది. అంటే ఇక ఈ రోజు నుండి ఇంకొక సంవత్సరం ఏనుగు మెయింటెనెన్స్ అంతా అన్నా కొణిదెల గారే చూసుకుంటారట. అందుకే తన పుట్టినరోజుకి సందర్భంగా గుర్తుగా ఉండాలని ఒక ఏషియన్ ఎలిఫెంట్‌ని, అంతేకాకుండా రాయల్ బెంగాల్ టైగర్‌ని కూడా దత్తత తీసుకుంది. ఇక ఒక సంవత్సరం పాటు ఆ ఏనుగు, ఆ పులి బాధ్యతలు తనవే. జులాజికల్ పార్క్‌లో ఈ 2 యానిమల్స్‌ని అన్నా కొణిదెల గారు అడాప్ట్ చేసుకున్నారు అంటూ వాళ్ళు కూడా అఫీషియల్‌గా బోర్డు కూడా పెట్టి తెలియజేయడం జరిగింది. తన పుట్టినరోజు ఎంతో ప్రత్యేకంగా ఉండాలని మొదటి నుంచి ఓ ఫిలాంథ్రపిస్ట్‌గా, అంతేకాకుండా యానిమల్ లవర్‌గా కనిపించే అన్నా కొణిదెల తన పుట్టినరోజు ప్రత్యేకంగా ఉండాలని ఇలా ఎలిఫెంట్‌ని, అంతేకాకుండా అతి అరుదైన టైగర్ జాతుల్లో ఒకటైన రాయల్ బెంగాల్ టైగర్‌ని దత్తత తీసుకుంది. ఒక సంవత్సరం పాటు ఆ 2 జంతువులని తన ఫ్యామిలీ మెంబర్ లాగా తానే చూసుకోబోతుందన్నమాట. మరోపక్క ఈరోజు పుట్టినరోజు అవ్వడంతో లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అన్నా కొణిదెలకి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేశారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపించే అన్నా కొణిదెల తన పుట్టినరోజు ఎలా జరుపుకుంటున్నానో చూడండి అంటూ ఎప్పటికప్పుడు తన బర్త్‌డేకి సంబంధించిన అన్ని రకాల ఫోటోస్‌ని, ముఖ్యంగా డిప్యూటీ సీఎం తన భర్త అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉన్న క్యూట్ మూమెంట్స్‌ని కూడా షేర్ చేసుకుంది. అదండి. మరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ అందరికీ ఎంతో ఇన్స్పైరింగ్‌గా ఉండే అన్నా కొణిదెల పుట్టినరోజు ఈరోజు. మరి పుట్టినరోజు నాడు అన్నా కొణిదెల తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం, ఒక యానిమల్ లవర్‌గా, ముఖ్యంగా మెగా ఫ్యామిలీలోని వాళ్ళందరూ ఎన్నో సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొంటూ ఉండడంతో సరిగ్గా అదే బాటలో పయనిస్తూ ఇప్పుడు 2 వైల్డ్ యానిమల్స్‌ని అడాప్ట్ చేసుకోవడం మాత్రమే కాదు, వాటి బాధ్యతని ఒక సంవత్సరం పాటు తానే దగ్గరుండి చూసుకుంటున్నాను అంటూ ఆవిడ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా అన్నా కొణిదెలకి హ్యాపీ బర్త్‌డే అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.